గోకుడు సబ్బు 3 నెలలు వాడండి 6 నెలలు గోకండి ధర తక్కువ నీకు దురద ఎక్కువ నాకెందుకు దురద కొత్తగా వచ్చింది అయితే పిల్లలు స్థానం వచ్చినాం ఇక పిల్లలు ఎత్తుకో పాలి పాడా ఈ పాలు పాడిన నాకెక్కడి అక్క నువ్వు ఎంత ముద్దుకుంటావే పిల్లలు ఎత్తుకుంటే ఇక ముక్కలు 2 పత్తి అవునది ముక్కులో పత్తి పెట్టుకుంటా బాలంతలకి వెళ్ళి పెడతారట్టుగానే ఓహో బయట చెప్తే లేకుండా బాలంతలకు చెవుల్లో పత్తి పెడతారు అక్క ఎత్తునగా కొని పాలు అయ్యో నిన్నటి రాగా నీ మొగడి కేంద్రం కాడికి పాలు పట్టుకొచ్చిండు అయ్యో బాబా ఈ పాలు ఎక్కడే నేనంటే అది నీకు తెలియదా పిల్ల ఈ మాదా నేను 5 రోజు 10 లీటర్ ఇస్తాను అన్నాడు అక్క ఏంది ఇస్తానో ఏం దాగిస్తానో గాని ఆ పాలలు నీ పాలల్లో పేడేసి చూస్తే ఏం చిక్కగా ఉన్నాయో 10/10 వస్తానే నీ బర్రె మా బర్రె అంటే అయిపోగా మాదాని అంటే నీయే కావచ్చు అనుకున్నా దొరసానికి దొరసాలు పారేయాలి అలనాడు చూసినవా కన్న తల్లి చంద్రాదేవికైనా గాని 3 పిల్లగాళ్ళు జన్మించగానైనా పాటలు ఎట్లా వాడుతున్నవే ఓ రామ రామ తిరులొలికించే చిన్ని నవ్వులే మధుమాణిక్యాలు చీకటి ఎరగని పాప కన్నలే మరుగని దీపాలు అయ్యో నా కొడుకులారా నా బిడ్డ నా గర్భాల ఏనాడు జన్మ వచ్చి ఇన్ని రోజులు దేవుడు చంద్రాచల పట్టణంలో చంద్రుల దేవుడు కొట్టు అన్న కొట్టు పేరు వచ్చింది నాకు కొట్టు పేరు మారు కలిసి కొడుకు నాకు కన్న పేరు తెచ్చు మరి కొండకి నా కొడుకులారా అని అమ్మవారు తల్లి గల తొట్టలు కట్టి తొట్టల్లో వంటేసి 4 జోల పాటలు వాడుకుంటా ఉంటే మరి 21 రోజు ఏనాడు దగ్గర వచ్చిందో 21 రోజు నాడు అటువంటి ఒక్కడు కొడుకుల పేరు మరి రాజ్యం గంటాల పుట్టిన దేశం గంటాల పుట్టిన బ్రాహ్మణ వినిపించి కొడుకుల పేరు మీద వేద ముహూర్తాలు చూసి కొడుకుల పేరు పెడతామన్నారు వెంటనే ఆరాజు చంద్రశర మహారాజు ఎటువంటి ఒకయుడు ఏదో తెలిసిన 12 మంది బ్రాహ్మణులు తెప్పించి అయ్యా బ్రాహ్మణులారా కూర్చుంటూ బ్రాహ్మణ
కొడుకులు ఒక్క బిడ్డనమ్మ రాజు గండం లేదు దేశం గండం లేదు పగరాగ గండం లేదు పల్లెరాజ గండం లేదమ్మా ఇటువంటి ఇద్దరు కొడుకులు ఒక బిడ్డ ఉంటే 3 సంవత్సరాల 3 నెలల 3 రోజుల పిల్లలైన అమ్మ చంద్రాల దేవిని ప్రాణగండం అన్నారు మరి కన్న తల్లి చంద్రాల దేవి ఏమంటుంది అయ్యా బ్రాహ్మణులారా నా ప్రాణాలు కొట్టుకొని నేను పొలము తెచ్చుకున్నా ఆ మాట దాచిపెట్టు అని కన్న తల్లి బ్రాహ్మణులకు ఎప్పుడు స్నానం చేసిందో అటువంటి బ్రాహ్మణులు ఒకడు అమ్మ నీ కొడుకుల పేరు నీ బిడ్డ పేరు పెడతామన్నారయ్యా చంద్రాల దేవి నీ పెద్ద కొడుకు అరబంతి మహారాజు నీ చిన్న కొడుకు పూబంతి మహారాజు అన్నలకు సైతోడు నీ బిడ్డ సామంతి దేవంట బ్రాహ్మణులు పేరు పెట్టవచ్చురా అయ్యరా మరి అటువంటి ఒక్కయుడు నారాజు ఊరూరు కుత్రాలు పల్లె పల్లె భద్రాలు అయ్యంగయుడు అందరాలు కొందరాలు ఏదాల మారాలు నడిగట్టు ఏరడిన మోజరాజులు వస్తున్నారు పేరు విజయుడు ఏనాడు పేరు పెట్టినాక మరి కష్టాలు కానుకలు సమర్పించి అన్నపోయిన వేసి ఎక్కడెక్కడ వెళ్ళిపోతున్నారు అయ్యా నెలకొట్టలు కట్టినది పుట్టిన 7 దాసాలు ఉన్నారు 7 దాసాలు ఉన్నారు రారా రారా నా కొడుక రవంతి రాజా నా కొడుక భూబంతి రాజా నా బిడ్డ శావంతి దేవాని అయ్య ముగ్గురక్క పిల్లరానే రామ రామ ముగ్గురక్క పిల్లరానే రామ రామ చంద్రాదేవి రామ రామ చంద్రాదేవి రామ రామ ఎడవరిగా పిల్లగల్ల రామ రామ జావటే రామ రామ జావటే రామ రామ ఉక్కనే రామరేవి రామ రామ అమ్మవారు చంద్రాల దేవి పిల్లగాళ్ళు పెంచి పెద్ద 3 నెలల పిల్లగాళ్ళు ముచ్చట పెడుతున్నారయ్యా మరి 6 నెలల పిల్లగాళ్ళు భూమి మీద వారెత్తుంటే అమ్మడ సాగుతున్నారట అల్లు నిన్న బాలరేమి రామ రామ నిన్న బాలరేమి రామ రామ ఉరుకులాడుతున్నాడు రామ రామ ఆడాది పిల్లరేమి రామ రామ కన్న తల్లి చంద్రాల దేవి పిల్లగాళ్ళని ఏనాడు పెంచి పెద్ద 6 నెలల పిల్లగాళ్ళు ఆడాది పిల్లగాళ్ళు మరో 2 నెలల పిల్లగాళ్ళు రా ఉదముతోని 3 నెలల పిల్లలు అవుతున్నారా 3 నెలల పిల్లగాళ్ళు కాగానే కన్న తల్లి చంద్రాల దేవి నా కొడుకులు నా బిడ్డ చదువుకో అన్నాని మరి అయ్యరారా పిల్లగాళ్ళు ఒక్కయుడు 3 సంవత్సరాల పిల్లలు 3 సంవత్సరాల 3 నెలల పిల్లలు కాగా కన్న తల్లి సంబరపడుతూ ఉన్నది సంతోషపడుతూ ఉన్నది నాకు రాజ్యం ఉన్నదవ్వా నాకు దేశం ఉంది ఎంటి బంగారం విద్యలు మేడలకు అందరు గోపురాలు ఉన్నాయి గాని నా గర్భాన పుట్టిన 3 పిల్లగాళ్ళు ఉన్నారు నాకు వచ్చిన పర్వాలేదని చంద్రాల దేవి మరి కేలివిన సంగయుడు దాన ధర్మాలు ఎన్నో ఎత్తుంది లగ్గం గాని పేదవాళ్లకు ధర్మ లగ్గాలు ధర్మ పెళ్లి చేసుకుంటున్న పిల్లలు ఉండంగా ఇక్కడి కథ ఇట్లా ఉండంగా మరి అటువంటి యమలోకంలో మరి యమధర్మరాజు కథ మరి ఎట్లా ఉన్నదయ్యా మరి వరములిచ్చేది శంకరుడు అట రాత రాసుటోడు బ్రహ్మదేవుడు రాసిన పైలు ఒక్కయుడు యమధర్మరాజు చేర్చుకోసని ఆనాడు యమధర్మరాజు ఎవరి హక్కుదానం చేతికంత ఉంది యమలోకం లోపల మరి తాటికమ్మల దత్రం మర్యాద చూడంగా పూడకరగర లోపల చంద్రాల దేవి హక్కుదానం యమధర్మరాజు చేతికంతే ఇప్పుడే వెళ్ళిపోయి చంద్రాల దేవికి
జీవుడు ఎవరో ఒక మట్టిగా తనని యమధర్మ రాజు సారపాశముడు ఏనాడు పాల్చాడు పట్టుకొని పూడగలరు దాన్ని పట్టుకొని యమధర్మ రాజు